వ్యాక్సిన్స్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ మెనీ డిసీజెస్. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మన బాడీలో ఇమ్యూన్ మెమరీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇమ్యూన్ మెమరీ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఆ వైరస్ వల్ల కానీ ఆ పర్టికులర్ బ్యాక్టీరియా వల్ల కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మన బాడీ ఇట్ విల్ ఫైట్ అగైన్స్ దట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ప్రొటెక్టర్స్. వ్యాక్సినేషన్ షెడ్యూల్. వ్యాక్సిన్స్ మనకి బర్త్ నుంచి 10 to 12 years ఏజ్ దాకా ఉంటాయి. సో మనకి 2 types ఆఫ్ షెడ్యూల్స్ ఉన్నాయి. అవి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్, అంటే దీంట్లో గవర్నమెంట్ కొన్ని వ్యాక్సిన్స్ మ్యాండేటరీ చేసింది. ఇవి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేస్తారు. ఇది కాకుండా ఐఏపీ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, అంటే దీంట్లో కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి విచ్ గివ్స్ అడిషనల్ బెనిఫిట్ టు ద చైల్డ్. సో ఫస్ట్ మనం ఎన్ఐపి షెడ్యూల్ చూద్దాము. దీంట్లో బర్త్ అప్పుడు బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్ బి వేస్తారు. 6, 10, 14 weeks అప్పుడు పెంటావాలెంట్ వ్యాక్సిన్స్ అంటే డిపిటి, హెపటైటిస్ బి, హిబ్, దాంతోపాటు ఐపీవీ, న్యూమోకోకల్ అంటే నిమ్ము చేరకుండా, అండ్ రోటా వైరస్ నీళ్ళ విరోచనాలు కాకుండా ఉంటాయి. 10th monthలో ఎంఆర్ ఫస్ట్ డోస్, వైటమిన్ ఏ, అండ్ ఇప్పుడు జేఈ వ్యాక్సిన్ కూడా కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ 18th monthలో ఎంఆర్ సెకండ్ డోస్, వైటమిన్ ఏ సెకండ్ డోస్, డిపిటి ఇస్తాం. నెక్స్ట్ మళ్ళీ 5 yearsకి డిపిటి బూస్టర్ డోస్ ఉంటుంది. నెక్స్ట్ 10 to 12 yearsకి మళ్ళీ అదే బూస్టర్ డోస్ ఉంటుంది. ఇవి కాకుండా ఐఏపీ షెడ్యూల్లో కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి. లైక్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఇది ఫ్లూ వ్యాక్సిన్ అంటారు. ఇది సీజనల్ వ్యాక్సిన్. ఇది ఎవ్రీ ఇయర్ వింటర్ స్టార్ట్ అయ్యే ముందు అంటే మన పిల్లలకి 5 to 8 years ఏజ్ వచ్చేదాకా ఒక ఫ్లూ షాట్ వేస్తే ఫ్లూ ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు. ఇవి కాకుండా చికెన్ పాక్స్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి.